ఆ సౌందర్య నాటకాన్ని గురించి తెలియని పెద్దవాళ్ళు గుడ్డిగా నమ్ముతున్నారు. ఆ గాయత్రి దేవమ్మ నీకు మందు దొరకకుండా చేసి మన ఇంటిని నిలబెట్టాలనుకుంటుందా? నీ ప్రవర్తన వల్ల మీ అక్క ఎంత బాధపడుతుందో నీకు తెలుస్తుందా? అణుకోగా ఎలా ఉండాలో మీ అక్కను చూసి నేర్చుకో. వదలడానికి కాదు, అగ్నిసాక్షిగా ఈ చేతిని పట్టుకుంది. హాయ్ సిరి. హాయ్ డార్లింగ్. ఏం చేస్తున్నావే? ఏముంది, టైం పాస్ కి వీడియో గేమ్ ఆడుకుంటున్నాను. ఛా, ఈ ఏజ్ లో ఒక్కదానివి వీడియో గేమ్ ఆడుకుంటూ కూర్చున్నావా? మరేం చేయని, నా ఏజ్ వాళ్ళు ఎవరూ ఇంట్లో లేరు, బోర్ కొడుతుంది. అందుకే హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి మన ఫ్రెండ్స్ అందరితో ఇవాళ పార్టీ అరేంజ్ చేశానే. వావ్, పార్టీయా? ఎక్కడే? ఎక్కడేంటే, మా ఇంట్లోనే. ఇంట్లోనా? నో ప్రాబ్లం. మా మమ్మీ డాడీ ఊళ్ళో లేరుగా, ఇక మనదే రాజ్యం. ఓ, కానీ మీ ఇల్లు చాలా దూరం కదా. కార్లోనే కదే వస్తావు, ఎంత దూరం అయితే ఏముంది. ఓకే ఓకే. ఇదిగో మన వాళ్ళందరినీ పిలిచాను, నువ్వు కూడా జాయిన్ కావాలి. లెట్ us రాక్. అడ్రస్ చెప్పు. అదేనే, మార్కెట్ పక్కనే గుడి ఉంది కదా, దాని వెనక వైపు సందులో కాంట్రాక్టర్ గారి ఇల్లు అని అడిగితే ఎవరైనా చెప్తారు. చాలా థ్యాంక్స్ డార్లింగ్. బోర్ కొట్టి చచ్చిపోతుంటే కరెక్ట్ టైంకి పార్టీ అరేంజ్ చేసావు. సర్లేవే, వెంటనే బయలుదేరు. మరో గంటలో మన పార్టీ మొదలవుతుంది. ఓ, ఇప్పుడే బయలుదేరుతున్నాను. బాయ్ బాయ్. పెద్దమ్మా, పెద్దమ్మా. రావే, నీకోసమే చేశాను, తిను. వావ్, సూపర్, అమేజింగ్. ఇంత రుచిగా నువ్వు తప్ప ఇంకెవ్వరు చేయలేరు పెద్దమ్మా. ఏమిటే కాకా పడుతున్నావు? ఏమైనా కావాలా? అబే, అదేం లేదు, నిజంగానే చెప్తున్నాను. పొసే, అమ్మ పుట్టిల్లు సంగతి మేనమామ దగ్గర అన్నట్టు నా దగ్గర వేషాలు ఎందుకు గాని విషయం ఏమిటో చెప్పు. డబ్బులేమన్నా కావాలా? చచ్చా, అదేం కాదు. మరి నీ పర్మిషన్ కావాలి. పర్మిషనా? దేనికే? పార్టీకి. పార్టీనా? అదే, బర్త్డే పార్టీ. నా ఫ్రెండ్ రేష్మా ఉంది కదా, ఇవాళ దాని బర్త్డే. ఫ్రెండ్స్ అందరినీ పిలిచింది, నన్ను కూడా రమ్మంది. నువ్వు ఓకే అంటే? శిరీష, మీ వదినికి పార్టీలు అవి అంటే ఇష్టం ఉండదే, తెలిస్తే తిడుతుంది. తెలిస్తే కదా, ఇలా వెళ్ళి అలా ఒక గంటలో వచ్చేస్తాను. అది కాదే, అసలే నీకీ ఊరు కొత్త. పెద్దమ్మా, నేనేమైనా చిన్నపిల్లనా ఏంటి? చిన్నపిల్లవు కాదు కాబట్టేనే నా భయం, నా బెంగ. ప్లీజ్ పెద్దమ్మా, ప్లీజ్. రాక వచ్చాను, ఫస్ట్ టైం అడిగాను. ఓకే చెప్పేదమ్మా, ప్లీజ్. సరే, అలాగే వెళ్ళు గాని రాముని పిలుస్తానుండు. ఆ డ్రైవర్నా? ఎందుకు? ఎందుకేమిటే, నీకు తోడుగా ఉండడానికి. పెద్దమ్మా, అక్కడికి వచ్చేదందరూ ఆడపిల్లలే, మధ్యలో తనెందుకు, వేస్ట్ ఫెలో. మరి ఒక్కదానివి ఎలా వెడతావే? మా ఫ్రెండ్ పికప్ చేసుకుంటానంది. ప్లీజ్ పెద్దమ్మా, ప్లీజ్. సరే, త్వరగా వచ్చేయాలి. ఓ, మా పెద్దమ్మ బంగారు కొండ, వజ్రాల మూట. చాలేవే కడుగ్గాయి, పంతం పట్టావంటే వదలవు కదా. వెళ్ళు, వెళ్ళి జాగ్రత్తగా రావాలి. ఓ, చీకటి పడకముందే వచ్చేస్తాగా. బాయ్ పెద్దమ్మా. Watch me with a
everybody. హాయ్ హాయ్ సిరి కమ్ ఆన్ యార్ హాయ్ సిరి హాయ్ సిరి హాయ్. మన వాళ్ళంతా గుర్తున్నారుగా సునీత వైశాలి దీప హాయ్ ఫ్రెండ్స్. చాలా రోజుల తర్వాత కాదు చాలా ఏళ్ల తర్వాత మనం అందరూ ఇలా హ్యాపీగా కలుసుకోవడం రియల్లీ వండర్ఫుల్. సో ఆన్ దిస్ వండర్ఫుల్ అకేషన్ లెట్ us రాక్. ఓకే, కమ్ ఆన్ ఎవ్రీబడి. cheers. కమ్ ఆన్ సిరి తీసుకో. సారీ, నాకు అలవాట్లేదు. వాట్ స్టేట్స్ లో ఉంటున్నావు, డ్రింక్ చేయటం అలవాట్లేదా? హే, ఆర్ యూ జోకింగ్? నో, ఐఎమ్ సీరియస్. బూస్ట్ చేయడం నాకు ఇష్టం ఉండదు. కమ్ ఆన్ శిరీష, డోంట్ బిహేవ్ లైక్ అ కిడ్. ఇండియాలో ఉంటే మేమే ఇంత అడ్వాన్స్ అయిపోతే స్టేట్స్ లో ఉంటూ నువ్వేంటి సారీ అంటావు? బతిమాలించుకోవాలనా? ఓకే, ఇప్పటిదాకా అలవాటు లేకపోతే ఇప్పుడు మొదలు పెట్టు. అన్నీ పుడుతూనే నేర్చుకున్నామా ఏంటి? సారీ, డోంట్ ఫోర్స్ మీ. ఓకే, హార్డ్ డ్రింక్ వద్దంటే ఎట్లీస్ట్ కూల్ డ్రింక్ అయినా తీసుకో. ఓకే. కమ్ ఆన్ సిరి తీసుకో, హ్యావ్ ఇట్. కమ్ ఆన్ బడీస్, ఎంజాయ్. కమ్ ఆన్ డాన్స్. Yes. కొంచెమైనా బుద్ధి ఉండాలి. బాగుందండి. నన్నేం చేయమంటారు? సిరి, ఇది అమెరికా కాదు ఇండియా. ఇక్కడ కొన్ని పద్ధతులుంటాయి. నువ్వైనా మరే ఆడపిల్లైనా ఆ పద్ధతులను బట్టే నడుచుకోవాలి అని చిలక్కి చెప్పినట్టు చెప్పాను. నా మాట వింటేగా. వినలేదని పంపించేస్తావా? అయ్యో, నేనెక్కడికి పంపించానండి? సిరినే. నేను అనేదాకా నా చుట్టూ తిరిగింది, కాకా పట్టింది, కాళ్ళలో నిప్పులు పోసింది. నువ్వు కరిగిపోయావు, సరే అన్నావు. దొరికిందే ఛాన్స్ కదా అని అది తుర్రుమనిపోయింది. ఇప్పుడు చూడు, అర్ధరాత్రి అవుతుంది, ఇంకా రాలేదు. ఛా! ఏమండి, ఫోన్ చేసినా కూడా తీయడం లేదండి. ఎందుకు తీస్తుందండి? ఫోన్ మధ్యలో తీస్తే పార్టీ వదిలిపెట్టి రమ్మంటాం కదా, అందుకు. ఏం పార్టీలో ఏమిటో. ఇప్పుడు ఏమిటి చేయడం అండి? అరే, పెద్దవాళ్ళు కంగారు పడతారు అనే ఇంగిత జ్ఞానం కూడా లేదేమిటండి దానికి? అమెరికాలో పెరిగింది కదా, పెద్దవాళ్ళంటే భయము లేదు, ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అనే ధ్యాసే లేదు. అన్నీ సొంత నిర్ణయాలు మరి. సార్, ఇవిగోండి తాళాలు. కారు సర్వీసింగ్ పూర్తయ్యేసరికి బాగా లేట్ అయింది. ఉంటాను సార్. రాము మాట, మా శిరీష దాని ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పార్టీకని వెళ్ళింది, ఇంకా రాలేదు. అర్ధరాత్రి అవుతుంది కదా, మాకు కంగారుగా ఉంది బాబు. నువ్వు వెళ్ళి సిరిని తీసుకొస్తావా? ఇప్పటికే బాగా లేట్ అయిందని తెలుసు, కానీ ఆడపిల్ల కదా. సరే, తాళాలు ఇవ్వండి. పార్టీ జరిగే ఇల్లు మార్కెట్ పక్కనే గుడుంది కదా బాబు, దాని వెనక వైపు సందులోనే ఇల్లని చెప్పింది. త్వరగా వెళ్ళి తీసుకురా బాబు. అది రానని ముందుకేస్తే నాకు ఫోన్ చేసి చెప్పు. అలాగే సార్. ఇవేం పార్టీలో ఏమి లోకమో. మోడ్రన్ కల్చర్ జానికి మన వాళ్ళు అమెరికా వెళ్ళి వంట పట్టించుకొని వచ్చింది ఇదే మరి.
డ్రింకింగ్ అలవాటు లేకపోయినా డాన్సింగ్ లో నువ్వు చాలా ఫాస్టే. థ్యాంక్ యూ. కమ్ ఆన్ డార్లింగ్, ఆ సెక్షన్ మొత్తం సాఫ్ట్, ఈ సెక్షన్ మొత్తం హార్డ్. చాయిస్ నీదే, ఎంజాయ్. వెళ్ళు. చిచి, నో సాఫ్ట్, ఓన్లీ హార్డ్. చాలా బాగుంది కదా. యా, యునో ఐ లవ్ డాన్సింగ్. మీ టూ. డాన్సింగ్ అంటే నాకు ప్రాణం. ఈజ్ ఇట్? దెన్ వి ఆర్ ఫ్రెండ్స్. ఎస్, వీఆర్ ఫ్రెండ్స్. లెట్స్ డాన్స్. Are you all right? ఎక్కడికి? స్వర్గంలోకి. అక్కడ రంభా ఊర్వశి మేనకలుంటారుగా, వాళ్ళతో నువ్వు పోటీ పట్టడానికి. పోటీయా? యు మీన్ కాంపిటీషన్? యా, నీ టాలెంట్కి పరీక్ష. ఏరే, ఇక్కడెవరూ లేరే. చెప్తాను, కాసేపు ఆగు. నీ కళ్ళ ముందే స్వర్గం కనిపిస్తుంది.
ఏ డోర్ ఎందుకేసావు? నీకు స్వర్గం చూపిద్దామని. ఏ కమాన్ ఏ వదులు. కమాన్ యా. లీవ్ మీ. ఏయ్ వదులు. కమాన్ బేబీ, వదులు. లెట్స్ ఎంజాయ్ బేబీ. రేయ్ వదులు. కమాన్ బేబీ. స్టూపిడ్ వదులు. వదలరా. ఆగవే, ఎక్కడికి పారిపోతావే? స్వర్గం చూపిస్తానంటే వద్దంటావేంటే? వదులు. ఒక 5 మినిట్స్ ఆగే వదిలేస్తాను. లీవ్ మీ. వదులు. రేయ్ ఇడియట్. వదులు ప్లీజ్. వదులు. 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 ఎవడా నువ్వు? రేయ్, ఎవడ్రా నువ్వు? రేయ్, రేయ్ మావాన్నే కొడతావా? ఎవరా నువ్వు? శిరీష వాళ్ళ కార్ డ్రైవర్ని. ఆఫ్టర్ ఆల్ కారు డ్రైవర్వి. ఎంత ధైర్యంరా నీకు? ఎవడో తెలుసా వాడు? తెలుసు. వాడు మదం ఎక్కిన పిచ్చి కుక్క. షటప్, యూ షటప్. ఏ మిస్టర్, ఏంటి న్యూసెన్స్? ఏంటి నాది న్యూసెన్సా? నేను రావటం ఇంకొక క్షణం ఆలస్యం అయి ఉంటే ఆ రాస్కల్ శిరీష్ నేను చేసేవాడో తెలుసా? సో వాట్? అడగటానికి నువ్వెవడివి? ఇలాంటివన్నీ హై క్లాస్ సొసైటీలో మామూలే. షటప్, షటప్ యువర్ బ్లడీ మౌత్. ఏంటి ఇలాంటివన్నీ మామూలేనా? ఇది హై క్లాస్ పార్టీనా? ఛీ! శిరీష, వాట్ ఇస్ దిస్? ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పొచ్చుగా. ఏమిటిదంతా? ఈ రోగ్ బలవంతంగా నన్ను. ఏ మాట పడిపోయిందే? ఇప్పుడు చెప్పండి, ఇలాంటి మానవ మృగాన్ని ఏం చేయాలి? తప్పే గాని తాగిన మైకంలో అలా చేశాడు. ఏంటి తాగిన మైకంలో ఏదైనా చేసేయొచ్చా? ఇదే పరిస్థితి నీ అక్కకో చెల్లికో ఎదురైతే అప్పుడు కూడా ఇలాగే మాట్లాడతావా? హై క్లాస్ పార్టీ, హై సొసైటీ కల్చర్ ఇదేనా మీకు నేర్పించింది? ఏంటి ఏదో చిన్న అప్సెట్ జరిగితే తెగలు హెచ్చరిస్తున్నావు? చిన్న అప్సెటా? ఒక ఆడపిల్లని బలవంతం చేయటం చిన్న అప్సెటా? మాట్లాడరే. ఒకవేళ జరగకూడదు ఏదైనా జరిగితే ఏం చేసేవాళ్ళు? ఇప్పుడు నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఏం చేస్తారు? కమాన్ ఆన్సర్ మీ. లేదు, మీ దగ్గర జవాబు ఉండదు. ఏమ్మా, ఎక్కడో ఢిల్లీలో ఓ అమ్మాయి జీవితం నాశనమైపోయింది అంటూ నిరసన ప్రదర్శనలు చేస్తారే, కొవ్వొత్తులు వెలిగించి కన్నీళ్లు కురిపిస్తారే, మరి మీ పక్కనే ఇంత ఘోరం జరుగుతుంటే మీరేం చేస్తున్నారమ్మా? చిత్తుగా తాగి ఆ మత్తులో చిందులేస్తున్నారు, అవునా? మీరు కోటీశ్వరుల బిడ్డలు. ఫ్రెండ్షిప్ల పేరుతో ఫ్లర్టింగ్లు, ఫేస్బుక్లో అమ్మాయిలతో రొమాన్సులు, పార్టీలు, జల్సాలు, అంతేనా? దిస్ ఇస్ టూ మచ్. మేమేం అలాంటి వాళ్ళం కాదు. వీఆర్ హైలీ ఎడ్యుకేటెడ్. ఎస్, యువర్ రైట్. ఎవ్వరూ అలాంటి వాళ్ళు కాదు. కానీ జరిగింది. మీ అందరి మధ్య ఓ రేప్ అటెంప్ట్ జరిగింది.
దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? ఎవరు?